ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 10 నుండి 17వ వచనం వరకు ధ్యానించుకుందాం. లేక అధ్యాయం ఆఖరి వరకు కూడా వీలుంటే చూసుకుందాం. తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను అప్పుడు అంటే ఇప్పుడు గొప్ప వర్షాలకు తరలించి ఆ సంగతిని తరలించడం వల్ల సరే, ఎప్పుడైతే వారు నిర్ణయం చేసుకున్నారో, పెద్దలు మిగిలిన వారంతా కూడా సహకరించారు. ఆ విధంగా అప్పుడు యాజకుడు లేచి ఆ ప్రకారం చేయటానికి పూనుకున్నాడు. అన్ని స్త్రీలతో సంబంధాలు పెట్టుకున్నవారు, వారి పిల్లలు ఏ రీతిగా వేరు చేయాలనే విషయాలు ఇవన్నీ కూడా వారు గత వారంలో మనం చూసుకున్నాం. తర్వాత ఇప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఇశ్రాయేళ్ల అపరాధమును ఎక్కువ చేసిరి. ఇశ్రాయేలును ముందుగానే అపరాధులు, దానికి తోడు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం, దేశాన్ని అపవిత్రపరచటం, ఆ దేశం యొక్క ఇశ్రాయేల్ యొక్క అపరాధాన్ని వారు ఎక్కువ చేస్తున్నారు అన్నమాట. సో మనం అట్లా ఉండకూడదు. అన్యజనులమైన మనము చేసిన పాపాలు ఎన్నో చేశాము, చేయరాని పాపాలు ఎన్నో చేశాము. మొదటిగా దైవికంగా చేశాము, విగ్రహారాధన చేయటం కానీ, భక్తిహీనత కానీ, దేవుణ్ణి ఎరగకపోవటం, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకపోవటం, కేవలం శరీరానుసారంగా జీవించిన మనము అన్యజనులమైన మనల్ని క్రీస్తు రక్తం చేత విమోచించాడు, సంఘములో చేర్చాడు. సంఘం ఎప్పుడూ కూడా పవిత్రంగానే ఉండాలి. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం తెలిసిందే, మరొకసారి చదవండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండాలి. కొరింథీ సంఘం అట్లా లేదు. పరిశుద్ధపరచబడ్డారు కానీ పరిశుద్ధతను కొనసాగించుకోలేదు. వీళ్ళు కూడా ఇటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. విభజనలు, పౌలు వారు, ఒకరు అపోల్లో వారు, ఒకరు క్రీస్తు వారు, నానా రకాలుగా ఉన్నారు. తర్వాత భాషలు అంటారు, ఇదంటారు, ఆ వరం అంటారు, ఈ వరం అంటారు. వాళ్ళకి కూడా చెప్పాడు అవన్నీ కాదండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైంది ఈ మూడిట్లో మీరు వర్ధిల్లాలి అని చెప్తాడు. తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అపవిత్రత ఉంటుంది. 1 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో తీనవసరం లేదు. అందుకనే 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనంలో ఎవరితో చదవండి, 2 కొరింథీ 6:14 అవిశ్వాసులతో జోడిగా ఉండకడి. ఎవరితో జోడిగా ఉంటున్నారండి? అవిశ్వాసం. ఈనాడు పెళ్ళి చేసుకోకపోవచ్చు కానీ అవిశ్వాసతో. అయితే చాలామంది విశ్వాసులు వారితో జోడిగా ఉంటారు. ఈవెన్ ఇక్కడ సంఘంలో, స్థానిక సంఘంలో కూడికలు ఉంటాయి. అవిశ్వాసులతో వారు సంబంధం పెట్టుకుని అటు ఇటు వెళ్ళిపోయే వారు ఉంటారు. లేకపోతే వారితో వ్యర్థంగా సమయాన్ని పాడు చేసుకునే వారు ఉంటారు. ఈనాడు యవనస్తులు కూడా ఎక్కువగా అలాగే ఉన్నారు. సో కనుక మిగిలిన వారు కూడా అలాగే ఉన్నారు. అందుకనే దేవుడు మనకేం చేశాడంటే ఇటువంటి వాటన్నిటి నుంచి తప్పించడానికి అనుదినము కూడా మనకి ఈ కూడికలు అనేవి స్థానిక సంఘంలో ఇచ్చాడు. వాక్యాన్ని సరిగా నేర్చుకుంటూ
కొరింథీ సంఘంలో యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పరిశుద్ధపరచబడ్డారు, కానీ అనేక రీతిలుగా వారు తప్పిపోతూ వచ్చారు. ఆనాటి దినాల్లో ఇశ్రాయేలీలు కూడా, ఎజ్రా అదే అంటాడు, ముందుగానే మనం పాపులము, ఎన్నో విషయాల్లో తప్పిపోయాము, దానికి తోడు మీరు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ కన్ఫ్యూజ్ చేసి ఇశ్రాయేల్ పాపాన్ని ఏం చేశారంట, ఎక్కువ చేశారు. అట్లా చేయకూడదు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ మన కొరకు గాయపరచబడి సిలువ వేయబడి రక్తం కార్చాడు, మరణాన్ని జయించాడు. ఆ యేసు ప్రభు యొక్క గాయాల నుండి వచ్చిన రక్తం చేత మనకి పాప క్షమాపణ, విడుదల, విమోచన దొరికిన తర్వాత పదే గాయాలను ఏం చేయకూడదు, రేపకూడదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం దుఃఖపెడుతున్నామో, పరిశుద్ధాత్మకి విరోధమైన కార్యాలు చేస్తున్నామో, మనలో ఉంటూ మన ద్వారా పనిచేయబోయే పరిశుద్ధాత్మను దుఃఖపెడుతూ, సో మనం ఎప్పుడూ కూడా అపవిత్రులుగానే ఉండే ఆస్కారం ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుని దుఃఖపెట్టకూడదు. రెండవది ఏంటంటే, ఆయన గాయాలని పదే మనం ఏం చేయకూడదు, రేపకుండా పరిశుద్ధపరచబడిన మనము, పరిశుద్ధతే మనకి ధ్యేయంగా ఉండి ధ్యేయంగా ఉండి మనం పరిశుద్ధతలో కొనసాగటానికి చూడాలి. ఇప్పుడు పాట కూడా పాడుకున్నాం కదా అలా. అయితే ఇదేదో నేను ముందు చూడలేదు నేను ఆ పాట, అది పాడాలని నేర్చుకోవాలని వచ్చింది అంతే. నేను పాటించాను. ఇదంతా కూడా యాదృచ్ఛికం అంటే ఏంటి, అదేనా అనుకోకుండానే వచ్చింది. ఓకే, అలాగే జరిగిందే తప్ప ఇదేదో మెసేజ్ నేను ముందుగా చూడలేదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు క్షమించాడు కాబట్టి దాన్ని మనం ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, కాబట్టి ఇప్పుడు మీరు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకోండి. ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు, కానీ ముందుగా ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. తర్వాత ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు. ఆయన చిత్తానుసారంగా అంటే ఏంటి? ఈ మాటను తీసుకుని కొంతమంది బోధకులు వేరే దానికి వెళ్ళిపోయే ఆస్కారాలు ఉంటాయి, భౌతికమైన విషయాలకు. అంటే ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి? అన్ని స్త్రీలను మీరు పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? చేసుకుని ఏం చేశారు? దేవుని చిత్తాన్ని చేయలేదు. దేవుని చిత్తం అంటే దేవుని ఆజ్ఞలు నెరవేర్చు. దేవుడు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, వారితో సాంగత్యం చేయొద్దని పాత నిబంధన కొత్త నిబంధన కూడా చెప్తున్నాయి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా చేసుకుంటే దేవుని చిత్తము చేయలేదు. మనం కూడా అనేకసార్లు దేవుని చిత్తము ఆత్మీయ విషయాల్లో చెయ్యం. ఏది చేయొద్దంటాడో అది చేస్తాం, ఏది చేయమంటాడో అది చెయ్యం. అలా చేసినప్పుడు దేవుని చిత్తాన్ని మనం చెయ్యలేదు, అది సంగతి. తర్వాత చిత్తానుసారంగా నడుచుకుంటూ సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మేమును మీరు ప్రత్యేకపరచుకొని ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? పవిత్రులు కావాలంటే ప్రత్యేకపరచుకోవాలి. ఓకే, వారిని ఏం చేయాలి? వేరవాలి. వీరేం చేయాలి? వీరిని విడిచిపెట్టాలి. తర్వాత అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది కదండి, నీవు చెప్పినట్టుగానే చేయవలసి ఉంది. ఓకే, అంటే చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులం అపరాధము. కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచాలి. ఇక్కడ అసలు ఏంటంటే, ఆ సమయంలో అక్కడ ఏం చేస్తుందండి? ఎడతెగని తెరుపులేని వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ పని ఒక రోజులో, అంటే
ఇప్పుడు మనలాగా బల్ల దగ్గర వచ్చినప్పుడు అందరూ ఒకేసారి మనసులో ఏం చేస్తారు, ఏదో తప్పులు ఏమో ఒప్పుకుంటారు, ఏం ఒప్పుకుంటారు ఏంటో తెలియదు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒప్పుకోవాలి. ఎంతమంది ఉన్నారు వీళ్ళు, ఎంతమంది, ఇది ఒక రోజులో అవుతుందా, అవును. అందుకనే దీనికి ఏం చేయాలంటే కొంతమందిని పెట్టాలి. కొంతమంది పెద్దల్ని నియమించి పెద్దలందరినీ ఈ పని మీద ఏం చేయాలి, ఉంచాలి. ఉంచి మన పట్టణముల యందు ఎవరెవరు అన్ని స్త్రీలను పెండ్లు చేసుకొనిరో వారందరినూ నిర్ణయకాలం ముందు రావాలను. పట్టణం ముందు ఎవరెవరు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారో వారందరూ నిర్ణయకాలం, వారికి చెప్పిన సమయంలో ఏం చేయాలి, 1000 మంది, 1000 మంది రండి, ఈ సమయంలో రండి. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదకి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావాలని. ప్రతి పట్టణం యొక్క పెద్దలు న్యాయాధిపతులు ఈ సంగతిని బట్టి ఏం చేయాలి, మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపాన్ని బట్టి వాళ్ళందరూ కూడా రావాలి. పెద్దలు న్యాయాధిపతులు రావాలి. ఎందుకంటే వారు పని ఒప్పుకొని చేయాలి, ఒప్పింపు చేయాలి. సో ఈ పరిచర్యలో వారు కూడా పాలు పొందాలి. ఇప్పుడు దేవుని యొక్క ఉగ్రత నుంచి వారు తప్పించుకోవాలని. అప్పుడు ఆషాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయను మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడి మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండరు. చెర నుండి విడుదల నందిన వారు అట్లు చేయగా యాజకుడైన యజ్రాయును పెద్దల్లో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేర్ల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతి విమర్శించుటకు 10వ నెల మొదటి దినం అక్టోబరు 1వ తారీఖున మన లెక్క ప్రకారం కూర్చుంటారు. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న వారందరి సంగతిని వారు సమాప్తి చేస్తారు. ఎప్పుడు ఆరంభమైంది, 10వ నెల 10వ దినం. ఎప్పుడైపోయింది, మొదటి నెల మొదటి దినం. జనవరి 1కి ఏమైపోయింది, అది మనకి 31st నైట్ కదా, 31st నైట్. యాక్చువల్గా అనుదినము మనం సరైన జీవితం కలిగి ఉంటే మనకి 31st నైట్ అక్కర్లేదు, ఏం అవసరం లేదు కదా. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కొద్దిగా ఉద్రేకం వచ్చి ఏదో పొరపాటున మాట అన్నాను, లేకపోతే క్రియ చేశాను, ఏదైనా వెంటనే ఏం చేయాలండి, సరి చేసుకోవాలి. అప్పటికప్పుడే సరిదిద్దుకోవాలి. ఓకేనండి. ఈ దినాల్లో నేరుగా ఎవరి దగ్గర ఒప్పుకోవాలి, యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. సో వెంటనే ప్రభు క్షమించటాలు. అందుకనే ఏమన్నదంటే మన దేవుడు ఎటువంటి వాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. చెప్పు, సిద్ధమైన అది. కాబట్టి అందుకనే మనం ఏం చేయాలి, వెంటనే. అయితే నిన్న కూడా చూసాం, పదే పదే చేసిన తప్పే చేస్తూ అపరాధులుగా అదే అలాగే కొనసాగుతుంటే అది కూడా ఇంక పాపంతో లెక్కే. కంటిన్యూటీ అనేది లేదు. మన పాపం యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత చేసే క్రియాపాపం, మన పాపం అంతా కూడా సహవాసాన్ని పోగొడుతుంది. యేసు ప్రభుతో దేవునితో సహవాసాన్ని పోగొడుతుంది, సంబంధాన్ని పోగొట్టుతుంది. విశ్వాసం ఉన్నంత కాలము దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాల మీద, దేవుని వాగ్దానాల మీద ఏమాత్రం విశ్వాసం లేకుండా ఉంటే సంబంధం పోదు. సంబంధం ఎలాగొచ్చింది మనకి, విశ్వాసం ద్వారా వచ్చింది. ఎలా పోతుంది సంబంధం, అది అట్లా పోగొట్టుకోదు. అయితే సహవాసం బ్రేక్ అవుతూ ఉంటుంది. ఎందుకు బ్రేక్ అవుతూ ఉంటుంది, మనం అపవిత్రమైన కార్యాలు చేస్తే దేవుడు పాపుల మనవి ఆలకించడు అని ఎరగాలి మనం కూడా. ఆ భక్తుడు ఎరిగాడు, దేవుడు
గుడ్డివాడు ఎరిగాడండి, గుడ్డివాడు కళ్ళు తెరవడు, ఈయన కళ్ళు తెరిచాడు. సో కాబట్టి ఆయన పాపి అని నేను అనుకోవట్లేదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి దేవుడు మొర ఆలకించిన కళ్ళు తెరిచాడు. కాబట్టి పాపులు మనకు దేవుడు ఆలకించడు. కనుక ఇప్పుడు యేసుప్రభువుని అంగీకరించి పరిశుద్ధపరచబడిన మనము క్రియాపూర్వకమైన పాపంలో కొనసాగుతున్నప్పుడు, లేకపోతే ఒప్పుకుని పదే పదే కంటిన్యూ చేస్తున్నప్పుడు ఈ సహవాసం అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళాలి. సో అందుకని ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పటికప్పుడు క్షమాపణ పొందాలి, చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త పడి పవిత్రతను కాపాడుకుంటూ దేవుని సేవించడానికి, ప్రార్థించడానికి, దేవుని సేవ ఏ సేవ ఇచ్చినప్పటికీ దాన్ని చేయటానికి ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండాలి. కప్పు పెట్టుకుని దేవుని సేవ చేద్దామంటే ఓటమి వస్తుంది. ఆనాడు ఆకాను చేసిన తప్పు తెలియక యెహోషువ యుద్ధానికి పంపేశాడు. 3000 మంది సైనికుల్ని యుద్ధానికి పంపేశాడు. ఏమైపోయిందండి? ఓడిపోయారు. ఎందుకు? దేవునితో సహవాసం పోయింది, సంబంధం పోలే. ఏం పోయింది? సహవాసం పోయింది. దేవుడు సాయం చేయలేదు, ఓడిపోయారు. 1500 మందితో దగ్గర 3000 మంది ఓడిపోయారు. 3000 మంది ఇశ్రాయేల్ సైన్యం, 1500 మంది హాయి ప్రజల దగ్గర ఇంచుమించు చెప్తున్నాను ఓడిపోయారు. ఇంకా ఈ 1500 మంది ఏం చేశారంటే ఇశ్రాయేల్ 3000 మందిలో 36 మందిని చంపేశారు సైనికులు. ఎంత అవమానం వచ్చింది, ఎంత ఏడ్చాడు యెహోషువ. ఎందుకు ఇలా జరిగింది? కాదే బాబు, సహవాసం పోయింది, సహవాసం బ్రేక్ అయింది. సబ్జెక్ట్ అర్థం చేసుకుని అది మైండ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఆకానే కాదు. ఓకే, మనలో కూడా ఎవరు ఉంటారు? ఆకాన్ ఉంటాడు. ప్రాచీన స్వభావం అంటే ఆకాన్ ఉంటాడు. అందుకని ఆకాన్ని ఏకాన్ చేయాలి, చేసి జాగ్రత్తగా. లేకపోతే ఏముంటుందండి? సహవాసం. తర్వాత లేకపోతే సహవాసం లేకపోతే ఏమవుతుంది? ఓటమి వస్తుంది, ప్రార్థనకి జవాబు రాదు, దేవుని సహాయం రాదు, ఆత్మ నడిపింపు ఉండదు పరిశుద్ధాత్మ ఈ దినాల్లో. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అలాగా వీరందరూ ఎన్నో నెలల్లో స్టార్ట్ చేశారు ఒప్పుకోవడం అది కదా. తర్వాత ఇన్స్టాల్మెంట్లో చేంజ్ చేశారు. ఇప్పుడు ఎన్నో నెలలకు అయిపోయింది. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు వారిని వదిలేయటం, వారిని దూరపరుచుకోవటం, తర్వాత మళ్ళీ అటువంటి తప్పు చేయకూడదు. ఒప్పుకోవాలంటే అటువంటి. సో వాటిలో ఉన్నవారు ఎవరంట? 18వ వచనం. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి కొని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా ఎవరిలో అండి? మొట్టమొదట యాజకులు, సేవ చేసేవారు. యాజకుల్లో ఎవరున్నారు? అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. యోజాదాకు కుమారుడైన యేషువ వంశంలో అతని సహోదరులోను మైషేయము, ఎలియాజరును, యారీబును, గెలియా వీరున్నారండి. వీరి భార్యలు ఎవరు ఉన్నారు? వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. తర్వాత ఇమ్మేరు వంశంలో, లేవి వంశంలో, ఇశ్రాయేల్లో 25వ వచనంలో ఎవరెవరనగా పరోష వంశంలో రమ్య, ఇజ్యా, మల్కియా, మాయామీను, ఎలియాజరు, మల్కియా, బెనాయ. సో వీరున్నారు. తర్వాత ఇలా చూసినప్పుడు ఈ వంశాలన్నీ కూడా తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వారి పేర్లు తెలుసుకోవాలని ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ విశ్వాస వీరులకు పేర్లు కాదు, కానీ పాపంలో దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఇది ఎంతో అవమానానికి గుర్తు. అయితే ఇక్కడ ఏంటంటే తిరిగి అవమానభరితులైన వీరు, దేవుని ఉగ్రతకు కారకులైన వీరు, ఇశ్రాయేలు పాపాన్ని అధికం చేసిన వీరు, వారి పేర్లు ఇక్కడ రాయబడింది. అయితే వీరు చేసిన మంచిది ఏంటంటే స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి వారు ఎజ్రా ఆజ్ఞాపించినట్టుగా
ప్రజలందరూ ఏకీభించిన రీతిగా వీరందరూ వచ్చి ఒప్పుకొని ఏం చేశారు? వారిని విడిచిపెట్టారు. చాలా సీరియస్ అమ్మా. ఇంత యథార్థంగా, ఇంత సిన్సియర్గా ఉండాలి. కానీ నేటి దినాల్లో ఈ స్థానిక సంఘాల్లో ఇంత సిన్సియర్ ఒప్పుకోలు ఉంటుంది ఎక్కడైనా? ఏమో కొంతమంది ఉంటారు, శేషం ఎప్పుడు ఉంటారు. కొంతమంది జాగ్రత్తగా దేవునితో సంబంధ సహవాసాలను కాపాడుకోవాలని, దేవుని భయం కలిగి పవిత్రతను కాపాడుకోవటానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. కొంతమంది సామాన్యంగా వస్తూ ఉంటారు, ఆదివారం వస్తూ ఉంటారు, చేయెత్తుతారు, తినేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ముందేం చేయాలి? మిమ్మల్ని మేము పరీక్షించుకొని ఒప్పుకొని విడిచిపెట్టారు. వీళ్ళు ఏం చేశారు? విడిచిపెట్టారు. ఇంకేం చేశారు? పొట్టేలు నరిపించారు. ఏమి లేకపోతే అది కూడా ఉట్టిదైంది. నేటి దినాల్లో యేసు ప్రభు అర్పింపబడ్డాడు కాబట్టి ఇది లేదు, కాబట్టి ఇష్టానుసారం నోటి పెదవులే కాబట్టి, మనసులో కాబట్టి, పై కాదు కాబట్టి ఏదేదో చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అది సీరియస్గా లేదు. అందుకని మార్పు అనేది లేదు. అటువంటి వారికి సంబంధం ఉంది కానీ సహవాసం బ్రేక్ అయిపోతూ ఉంటుంది. వారికి ధైర్యం ఉండదు, నేను ప్రార్థన చేస్తే వింటాడా అని కదా. అట్లా సహవాసంలో లేకుండా, ఇటువంటి పొరపాట్లు సరి చేసుకోకుండా ఉంటుందండి. సో అలా లేకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకుని దేవుని సేవలో పాలు పొందాలి. మనం కూడా పరిశుద్ధతను కాపాడుకున్న వారి జాబితాలో మనం ఉండాలి. ఓకే అండి. సరే, పొరపాటు జరిగింది, ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థంగా వీరు ఎలా చేశారో అలాగే మారటం చాలా మంచిది. ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా మనకేమొచ్చినాయి? దేవునితో సంబంధ సహవాసాలు వచ్చినాయి. విశ్వాసం ఉన్నంత వరకు సంబంధం ఎక్కడికి పోదు, దేవుని పిల్లలుగానే ఉంటాం. తర్వాత ఎప్పుడైతే అపవిత్రత అనేది చోటు చేసుకుంటుందో ఈ ఫెలోషిప్ బ్రేక్ అవుతుందండి. సహవాసం అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి ఏం చేయాలి? చేయాలి. అలా చేసి దినం ఆరంభం నుంచి దినం ముగింపు వరకు కూడా జాగ్రత్తగా మనల్ని కాపాడుకోవాలి. పొరపాట్లు జరిగినప్పుడు ఒప్పుకొని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సో మన ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి క్షమిస్తాడనమాట. అలవాటుగా చేసుకుంటూ పోతే శరీరంలోని శిక్ష పెట్టి విధేయతలోకి తీసుకొస్తాడు, పరిశుద్ధతలోనికి తీసుకొస్తాడు. ప్రార్థన చేసుకున్నాం.